ఏడాది నవంబర్ 22తో మోహన్ బాబు నటునిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఆయన నటించిన స్వర్గం నరకం 1975 నవంబర్ 22న విడుదలైంది. అందులో ఇద్దరు హీరోల్లో ఒకరిగా మోహన్ బాబు అభినయించారు. అంతకుముందు అల్లూరి సీతారామరాజు, కన్నవారి కలలు చిత్రాలలో బిట్ రోల్స్ లో కనిపించిన భక్తవత్సలం నాయుడు స్వర్గం నరకంతోనే మోహన్ బాబుగా జనం ముందు నిలిచారు. ఆయన కెరీర్ చూస్తే సముద్రపు తరంగాలు గుర్తుకు వస్తాయి. ఉవ్వెత్తున ఎగిసి ఉస్సూరుమని కూలిన సందర్భాలు అనేకం. అన్నింటినీ తట్టుకొని నిలిచి నట ప్రపూర్ణగా, డైలాగ్ కింగ్ గా జనం మదిని దోచారు మోహన్ బాబు. నట నిర్మాతగా మోహన్ బాబు ఓ తరిగిపోని చెరిగిపోని రికార్డు సాధించారు. ఇప్పటిదాకా 35 చిత్రాలను నిర్మించిన నట నిర్మాత మరొకరు కానరారు. సొంత చిత్రాలతోనే స్టార్డమ్ చూసిన హీరోలుగా కృష్ణ, కృష్ణంరాజు నిలిచారు. వారి బాటలోనే పయనిస్తూ 1982లో మోహన్ బాబు నిర్మాతగా మారారు. తొలి ప్రయత్నంగా బోయిన సుబ్బారావు దర్శకత్వంలో ప్రతిజ్ఞ నిర్మించి హీరోగా నటించారు. నటరత్న ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆరంభమైన మోహన్ బాబు తొలి చిత్రం మంచి విజయం సాధించింది. ఆయన బ్యానర్ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ కు మంచి గుర్తింపు లభించింది. తర్వాత ధర్మ పోరాటం, భలే రాముడు, పద్మవ్యూహం, వీరప్రతాప్ చిత్రాలు నిర్మించారు. వాటిలో జానపద చిత్రం వీరప్రతాప్ ఎంతో నిరాశపరిచింది. సొంత చిత్రాలకు గ్యాప్ ఇచ్చి మళ్లీ కమెడియన్ గా, కామెడీ విలన్ గా, క్యారెక్టర్ యాక్టర్ గా సాగారు. ఈ దశలో మళ్లీ మోహన్ బాబులోని నటునికి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తరువాత తన గురువు దాసరి నారాయణరావు దర్శకత్వంలో మోహన్ బాబు నటించి నిర్మించిన నా మొగుడు నాకే సొంతం మంచి విజయం సాధించింది. ఆపై కె రాఘవేందర్ రావు దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మించి నటించిన అల్లుడు గారు ఘన విజయం సొంతం చేసుకుంది. ఇక అప్పటి నుంచి మళ్లీ హీరోగా సాగుతూ అభిమానులను అలరించారు మోహన్ బాబు. అనేక విషయాలలో నటరత్న ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకునే మోహన్ బాబు ఆయనతోనే ఓ సినిమా నిర్మించాలని ఆశించారు. ఎన్టీఆర్ కూడా అంగీకరించడంతో కె రాఘవేందర్ రావు దర్శకత్వంలో మేజర్ చంద్రకాంత్ నిర్మించి నటించారు మోహన్ బాబు. ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రంగా మేజర్ చంద్రకాంత్ నిలిచిపోయింది. 1993లో ఘన విజయం సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది మేజర్ చంద్రకాంత్. 1995లో మోహన్ బాబు నిర్మించి ద్విపాత్రాభినయం చేసిన పెదరాయుడు ఇండస్ట్రీ హిట్ గా జయకేతనం ఎగరవేసింది. ఆ తర్వాత కూడా అనేక చిత్రాలలో మోహన్ బాబు నటిస్తూ సాగారు. ఆయన 500వ చిత్రంగా రాయలసీమ రామన్న చౌదరి రూపొందింది. ఓవైపు నట నిర్మాతగా సాగుతూనే మరోవైపు శ్రీ విద్యానికేతన్ ద్వారా విద్యారంగంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు మోహన్ బాబు. ఎన్టీఆర్ ఆయనను రాజ్యసభ సభ్యుణ్ణి చేశారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో మోహన్ బాబును గౌరవించింది. తనయుడు మంచు విష్ణు హీరోగా మోహన్ బాబు నిర్మించిన కన్నప్ప ఏప్రిల్ 25న రానుంది. ఇందులో మహాదేవ శాస్త్రి అనే విలక్షణమైన పాత్రలో మోహన్ బాబు కనిపించబోతున్నారు. రాబోయే రోజుల్లోనూ మోహన్ బాబు నట నిర్మాతగా తనదైన బాణీ పలికిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.